పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో పోలీసుల తీరు సరికాదని మాజీ ఎంపీ హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన కేసును నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ కేసు విషయంలో పోలీసులు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రశాంతంగా సభను నిర్వహించుకొని ఆయనకు నివాళులు అర్పిస్తామన్న అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పైగా కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించినట్లు తెలిపారని, అదే జరిగితే తనను ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. జగన్ హయాంలోనూ ఇష్టానుసారంగా తనపై కేసులు వేశారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తన పోరాటాలు ఉద్యమాలు ఆగవని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎవరికి వ్యతిరేకంగానైనా తన పోరాటం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నాడు. ఆ వంశీ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ, ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను 48 రోజులు ఉన్నాను. 48 రోజులు ఎలాగున్నాను? ఎంత అన్యాయం అంటే, నాకు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పించి 141 సిఆర్పిసి నోటీస్ చేయాలి. 141 అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయినా అరెస్ట్ చేశారు నన్ను. అరెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు. తర్వాత నాకు తెలియని కేసులు, అంబేద్కర్ విగ్రహాలను నించోబెట్టానని ఒక 2 కేసులు 3 కేసులు ఉంటే, ఆ కేసుల్లో ఎన్విడబ్ల్యూలు తీసుకొచ్చి ఈ కేసు బెయిల్ రాగానే హైకోర్టులో అయ్యి పీటీ వారెంట్లు వేసి 3 పీటీ వారెంట్లు 4 పీటీ వారెంట్లు నా మీద వేశారు గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం. ది సేమ్ వే వాళ్ళు కూడా ఈవేళ తెలుగుదేశం వాళ్ళు కూడా అయ్యే పీటీ వారెంట్లు. నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ రోజున. ఈ వ్యవస్థలు ఇలా భ్రష్టు పట్టిపోతే ఎవరు న్యాయం చేస్తారు? ఈ పోలీసు వ్యవస్థల్ని ఇలాగ పార్టీలు సొంతానికి వాడుకొని మీరు మీ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఇంక ప్రజలకి న్యాయం ఎవరు చేస్తారు?